ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై అన్నదాతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ మొదలైంది. ఈ నెల 9 వరకు పాస్ పుస్తకాలు అందించనున్నారు. వైసీపీ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాల పంపిణీ తొలి రోజే జోరుగా జరిగింది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కొత్త పాస్బుక్స్ అందించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో ఇదొక భాగమని శ్రీకాకుళం జిల్లా సతివాడలో ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు. రాజముద్రతో ఉన్న పుస్తకాలు అందుకోవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతాంగానికి భరోసా ఇస్తూ క్యూఆర్ కోడ్తో రాజముద్రతో సర్వ హక్కులు తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి రైతు ఫోటోతో ఈ యొక్క పాస్బుక్ ఈ రోజు ఇవ్వడం సంతోషంగా ఉంది. బ్రదర్స్ కానీ మా చిన్నాన్నలు కానీ గొడవలు క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఈ పాస్బుక్ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాజముద్రతో ఉన్నటువంటి ఈ యొక్క పాస్బుక్ ఈ రోజు రావడం మా రైతన్నలందరికీ చాలా సంతోషకరంగా ఉందనేసి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రీసర్వే కారణంగా మా పొలాలు వేరు నెంబర్లకు డైవర్ట్ అయిపోయి ఆ పొలాల పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం వల్ల కూడాను మాకు కొంత భయం వేసింది. మాకు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. 2 ఎకరాల్లో 180 సెంట్లే చూపిస్తుంది. నెక్స్ట్ 20 సెంట్లు వేరే బుక్కుల్లో చూపెడుతుంది. అదే మా కూటమి ప్రభుత్వం వచ్చి ఈ నిర్ణయం తీసుకోండి, ఇది చాలా గొప్పతనం. అనకాపల్లి జిల్లా పరవాడలో జరిగిన కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రైతులకు పాస్ పుస్తకాలు అందించారు. ఏదైనా సవరణలు ఉంటే తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. రైతుకు భూమి హక్కు భద్రతే ధ్యేయంగా కొత్త పుస్తకాలిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గోపాలపురంలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఎమ్మెల్యే, కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల ఆత్మగౌరవం కాపాడేలా కొత్త పాసు పుస్తకాలు ముద్రించినట్లు తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు జిల్లా సెలపాడులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మార్కాపురం జిల్లా చౌటుగోగులపల్లిలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు జిల్లా ముంగళ దొరువులో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి పట్టాదారు పాసు పుస్తకాల్ని రైతులకు అందించారు. జగన్ బొమ్మలుండి మొత్తం భూములు ఎట్టంటే అట చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మార్చింది. ఇదివరకు పాతల కాలం ఉన్నప్పుడు ఆ మూమెంట్ లోనే అప్పటికే బొక్కులు ఇప్పుడు బాగా వచ్చినాయి. ఎవరి దాని భూమి కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు నేను 2-3 బొక్కులు చూసిన. ఈ రీసర్వే వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రెవెన్యూ వాళ్ళ చుట్టూ కూడా తిరగలేక చాలా ఇబ్బందులు పడ్డాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ చాలా బాగుంది. అనంతపురం జిల్లా గుండ్లపల్లిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రైతులకు నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా తడకనపల్లెలో కలెక్టర్ సిరి అందించారు. రైతుల్లో సంపూర్ణ సంతృప్తి కనిపిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఉడేగోళం గ్రామంలో అన్నారు.